హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐఎమ్ కుమార్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇంకొక లాంగ్ రీడ్ తోటి మేము ముందుకు వచ్చానండి. ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ వచ్చేసి, సో మీ పర్సన్ మీ రిలేషన్లో జరిగిన కొన్ని విషయాలు మర్చిపోలేకపోతున్నారా? ఏ విషయాలు జరిగినాయి, ఏ విషయాలు మర్చిపోలేకపోతున్నారు, ఏ విషయాలకు సంబంధించి రిగ్రెట్ అవుతూ ఉన్నారు, సో అవన్నీ కూడా మనం ఈరోజు ఈ లాంగ్ రీడ్లో అయితే చూడబోతూ ఉన్నాం. ఓకే, సో ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మనం అయితే ఇంకా లాంగ్ రీడ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో మీ పర్సన్ రిలేషన్లో జరిగిన ఏ విషయాలకు సంబంధించి రిగ్రెట్ అవుతూ ఉన్నారు, ఏ విషయాలను మర్చిపోలేకపోతున్నారు, సో కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా జరిగినాయా, సో ఏదైనా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారా, యూనివర్స్ ఏం చెప్తుంది, సో నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, సో రిలేషన్ ఎలా ముందుకు వెళ్ళకపోతూ ఉంది, ఇవన్నీ కూడా మనం ఈ లాంగ్ రీడ్లో అయితే చూడబోతూ ఉన్నాం. ఓకే, సో యాజ్ యూజువల్ 10 కార్డ్స్ అయితే తెద్దామండి. ఓకే ఫ్రెండ్స్, సో మర్చిపోవద్దండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి, ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతూ ఉన్నాయి ఛానల్లో. ఓకే, మీ సపోర్ట్ ఎప్పుడూ కూడా ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మనం అయితే ఇంక లేట్ చేయకుండా లాంగ్ రీడ్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఓకే, సో యాజ్ యూజువల్ 10 కార్డ్స్ తీద్దాం. సో మీ పర్సన్ రిలేషన్లో జరిగిన విషయాలు మర్చిపోలేకపోతున్నారా, ఏ విషయాలు మర్చిపోలేకపోతున్నారు, ఏ విషయాలకు సంబంధించి రిగ్రెట్ అవుతూ ఉన్నారు, నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, సో ఇవన్నీ కూడా మనం చూడబోతూ ఉన్నాం. ఓకే, సో 1 2 3 4 5 6 7 8 9 అండ్ 10. ఓకే, సో ఫ్రెండ్స్, మనమైతే 10 కార్డ్స్ తీసాం. చూద్దాం యూనివర్స్ నుంచి మనకి ఏం ఆన్సర్ వస్తుంది, యూనివర్స్ ఏం ఆన్సర్ ఇస్తుంది, మీ పర్సనల్ రిలేషన్లో జరిగిన ఏ విషయాలు మర్చిపోలేకపోతున్నారు, ఏ విషయాలకు సంబంధించి రిగ్రెట్ అవుతూ ఉన్నారు, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఎలాంటి ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు, సో రిలేషన్కి సంబంధించి ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు, సో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ లాంగ్ రీడ్లో అయితే చూడబోతూ ఉన్నాం. ఓకే, సో ఫ్రెండ్స్, సో యూనివర్స్ చెప్తూ ఉంది మరీ ముఖ్యంగా, సో ఏ విషయాలు మర్చిపోలేకపోతూ ఉన్నారంటే దానికి సంబంధించి యూనివర్స్ మనకి కొన్ని విషయాలు అయితే చెప్తుంది. కాన్ఫ్లిక్ట్స్, సో డిసగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు అయితే మర్చిపోలేకపోతున్నారు. సో ఏదైతే రిలేషన్ హ్యాపీగా వెళ్తుంది అనుకున్నటువంటి మూమెంట్లో, ఏదైతే రిలేషన్ ఇంకా సో సక్సెస్ అయిపోయింది, సో ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు రిలేషన్కి సంబంధించి అనుకున్నటువంటి టైంలో వచ్చినటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో మొదట చిన్నగా స్టార్ట్ అయినటువంటి కాన్ఫ్లిక్ట్స్ తిరిగి మళ్ళీ అవి ఒక గ్యాప్ అనేది రావటం రిలేషన్లో, సో ఒక స్ట్రాంగ్ బాండ్ అనేది మిస్ అవటం రిలేషన్కి సంబంధించి, సో ఇవన్నీ కూడా మర్చిపోలేనటువంటి విషయాలుగా సో మీ పర్సన్ అయితే భావిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ డిసగ్రిమెంట్స్ ఏవైతే సో ఒపీనియన్ డిఫరెన్స్ వచ్చినాయో రిలేషన్కి సంబంధించి, లేదు ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి సిచ్యువేషన్స్లో కానివ్వచ్చు, రిలేషన్ని ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి క్రమంలో కానివ్వచ్చు, సో ఏవైతే విషయాలు అయితే జరిగినాయో వాటికి సంబంధించి కొన్ని డిసగ్రిమెంట్స్ కావచ్చు, ఒక ఒపీనియన్ డిఫరెన్సెస్ రావచ్చు, లేదు కొన్నిసార్లు ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో కరెక్ట్ సమయంలో ఇంప్లిమెంట్ చేయకపోవడం, వాటి వల్ల వచ్చినటువంటి కొన్ని డిసగ్రిమెంట్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఓవరాల్గా కొన్ని విషయాలు అయితే మీ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తుందండి. మరీ ముఖ్యంగా ఈ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆప్షన్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో, సో అది కూడా నెగిటివ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మీ పర్సన్ గుర్తుంచుకున్నారు, మర్చిపోలేకపోతూ ఉన్నారు అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తుంది. అంటే కొన్ని విషయాల్లో సో రిగ్రెట్ అవుతూ ఉన్నారు. సో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని సో మనం సాల్వ్ చేసుకుని ఉంటే, ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్ళని ఉంటే బాగుండేది. సో ఆ పలానా ప్రాబ్లమ్స్ ఆ టైంలో వచ్చినాయి, సో మనం కరెక్ట్ ప్లానింగ్స్ కానీ ఇంప్లిమెంట్ చేస్తుంటే, రైట్ టైంలో కానీ ఇంప్లిమెంట్ చేస్తుంటే సో ఖచ్చితంగా మనం సక్సెస్ అయ్యేవాళ్ళం, రిలేషన్ 100% సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళేది, ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళి ఉండేది అని చెప్పేసి ఏవైతే కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని విషయాల్లో రిగ్రెట్ అవడం జరుగుతుందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందంటే కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో, డిసగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా సో ఖచ్చితంగా
అసలు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఎవరి వల్ల వచ్చినాయి? థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఏదన్నా ఉందా? సో, ఏవైనా మనం ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళగలిగినటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా? మనం వెళ్ళలేకపోతూ ఉన్నామా? సో, మనం ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నాం? ఎందుకు ఒపీనియన్ డిఫరెన్సెస్ వస్తూ ఉన్నాయని చెప్పేసి ఆ టైంలో గాని ఆలోచించినట్లయితే, సో, కొంతవరకు రిలేషన్ అనేది ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళి ఉండేది అని చెప్పేసి, సో, ఖచ్చితంగా మీ పర్సన్ కొన్ని విషయాలకు సంబంధించి రిగ్రెట్ అవుతూ ఉన్నారని చెప్పేసి, ఈ యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. మరీ ముఖ్యంగా కొన్ని కొన్ని విషయాల్లో ఆలోచిస్తూ ఉన్నారు. సో, రిలేషను ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుంది? ఎలా ముందుకెళ్ళబోతోంది? తిరిగి రీయూనియన్ ఉంటుందా? ఉండదా? సో, మళ్ళీ తిరిగి ప్రపోజల్ యాక్సెప్టెన్సీ అవుతుందా? అవ్వదా? సో, తిరిగి మళ్ళీ ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటుందా? ఉండదా? సో, ఈ విషయాలన్నిటికి సంబంధించి కూడా మళ్ళీ ఆలోచించడం అనేది జరుగుతూ ఉంది. సో, మంచి పర్సన్‌ని మనం మిస్ అవ్వకూడదు. కొన్ని కొన్ని విషయాల్లో మనం రిగ్రెట్ అవుతూ ఉన్నాం. సో, ఆ సిట్యుయేషన్‌లో ఆ టైంలో అది చేయకుండా ఉంటే బాగుండేది. లేదా ఆ టైంలో ఆ డెసిషన్ తీసుకొని ఉంటే బాగుండేది. లేదు ఆ టైంలో ఆ డెసిషన్ మనం ఇంప్లిమెంట్ చేయకుండా ఉంటే బాగుండేది. సో, రైట్ టైంలో ఇంప్లిమెంట్ చేస్తుంటే బాగుండేది. సో, ఈ విషయాలన్నీ ఏవైతే ఉన్నాయో, ఈ విషయాలన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. కొన్ని కొన్ని విషయాలకి సో, రిగ్రెట్ అవుతూ ఉన్నారు. బట్ ఇప్పుడు మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నానండి. తిరిగి రీయూనియన్ అయితే బావుంటుంది. మనం ఒక మంచి పర్సన్, మంచి హోప్ ఇచ్చినటువంటి పర్సన్, లేదా ఒక మంచి కేరింగ్ చూపించినటువంటి పర్సన్. సో, మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకూడదు. సో, మిస్ అయితే సో, మా రిలేషన్ అనేది ఇంక స్ట్రాంగ్ బాండ్ తోటి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉండదు. సో, ఖచ్చితంగా రిలేషన్ అనేది ఉండాలి. ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి. ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్‌ని మనం ఫేస్ చేయడం అయితే జరిగింది. సో, అలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ ఫ్యూచర్‌లో రాకుండా ఉండాలి. ఒకవేళ ఫ్యూచర్‌లో వచ్చినా సరే మనం వాటిని ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆలోచించడం అయితే జరుగుతూ ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. సో, రిలేషన్‌లో జరిగినటువంటి చాలా విషయాల్ని మీ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు. సో, రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. మదిలో అలా మెదులుతూ ఉన్నాయి. తిరిగి రీయూనియన్ కోసం ఒక ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు. తిరిగి డైరెక్ట్ కమ్యూనికేషన్ కోసం ఒక ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా చాలా చాలా ప్రణాళికలు సరైన టైంలో ఇంప్లిమెంట్ చేయలేకపోవడం కానివ్వచ్చు, లేదంటే మా ప్రణాళికలు ఇంప్లిమెంట్ చేసేటువంటి టైం కరెక్ట్ అయింది కాకపోవచ్చు. సిట్యుయేషన్స్ అప్పుడు కోఆపరేట్ చేసి ఉండకపోవచ్చు అని చెప్పేసి సో, ఖచ్చితంగా కొన్ని కొన్ని విషయాలకు సంబంధించి రిగ్రెట్ అవుతూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక పాజిటివిటీ ఉంది. పాజిటివిటీగా ఆలోచిస్తున్నారు. రిలేషన్ గురించి పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. మీ గురించి పాజిటివ్‌గా మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఒక రీయూనియన్ ఉండాలి. సో, తిరిగి మళ్ళీ ఒక అవకాశం రావాలి. ఒక మంచి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. సో, ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉన్నారండి అవకాశం కోసం. ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి అని చెప్పేసి. సో, ఖచ్చితంగా మనసులో డ్రీమ్ అయితే ఉంది. ఒక రీయూనియన్ ఉండాలి. హ్యాపీ లైఫ్ ఉండాలి. సో, ఆ రోజు కొన్ని కొన్ని విషయాల్లో మనం ఓవర్‌గా రియాక్ట్ అయినటువంటి సందర్భాలు ఉండొచ్చు. లేదు కరెక్ట్ డెసిషన్స్ తీసుకోనికుండా ఉండినటువంటి సందర్భాలు ఉండొచ్చు అని చెప్పేసి సో, ఖచ్చితంగా రిగ్రెట్ అవుతూ ఉన్నారు. బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా ఒక హ్యాపీ డేస్ అయితే రాబోతూ ఉన్నాయి. ఒక జాయ్‌ఫుల్ సిట్యుయేషన్స్ అయితే రాబోతూ ఉన్నాయి. అండ్ ఖచ్చితంగా అంతా మంచి జరగబోతూ ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. మీ మనసులో ఏదైతే మెదులుతూ ఉన్నాయో, మనసులో ఏవైతే తిరుగుతూ ఉన్నాయో, గడిచిపోయినటువంటి సంఘటనలు, ఏవైతే రిలేషన్‌కి సంబంధించినటువంటి సంఘటనలు ఆలోచిస్తూ ఉన్నారో, తిరిగి పునరావృతం అవుతూ ఉన్నాయో అవన్నీ కూడా సో, ఏ విషయాలకు సంబంధించి అయితే మీరు రిగ్రెట్ అవుతూ ఉన్నారో సో, ఖచ్చితంగా ఆ విషయాలన్నీ కూడా మీ పాజిటివ్‌గా మారేటువంటి అవకాశం అయితే ఉంది. మరీ ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి మీరేదైతే కోరుకుంటూ ఉన్నారో ఖచ్చితంగా ఒక రీయూనియన్ ఉండాలి. తిరిగి మళ్ళీ రిలేషన్ అనేది స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. ఎక్కడా కూడా ఎలాంటి డిఫరెన్సెస్ కూడా ఉండకూడదని చెప్పేసి ఏదైతే మనసులో కోరుకుంటూ ఉన్నారో సో, ఖచ్చితంగా అవన్నీ కూడా జరగటానికి ఒక మంచి సర్ప్రైజ్ ఉండటానికి, హ్యాపీ సర్ప్రైజ్ ఉండటానికి అవన్నీ కూడా సక్సెస్ అవ్వటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తుంది ఒక జాయ్‌ఫుల్ సిట్యుయేషన్స్ అనేవి రాబోతూ ఉన్నాయి. ఒక హ్యాపీ సిట్యుయేషన్స్ అనేవి రాబోతూ ఉన్నాయి. ఇప్పటివరకు మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో, ఇప్పటివరకు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో సో, అవన్నీ కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి. మరీ ముఖ్యంగా సో, చాలా ఆలోచిస్తూ ఉన్నారండి కెరియర్ గురించి. సో, జాబ్ రెస్పాన్సిబిలిటీస్‌కి సంబంధించి, ఫ్యూచర్‌కి సంబంధించి ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. సో, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఆ ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనలతోటి వెళ్తూ ఉన్నారండి. ఖచ్చితంగా యూనివర్స్ కూడా సో, బ్లెస్ చేస్తూ ఉందండి. ఒక మంచి సర్ప్రైజెస్ అని, హ్యాపీ సర్ప్రైజెస్ అని ఉండబోతూ ఉన్నాయి. మీ మనసులో ఆలోచనలు ఏవైతే మెదులుతున్నాయండి అవన్నీ కూడా సక్సెస్ అవ్వటానికి సో, ఛాన్స్ అయితే ఉంది. ఒక హ్యాపీ మూమెంట్స్ మీరేదైతే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం కోరుకుంటూ ఉన్నారో, ఒక ఆనందకరమైనటువంటి జీవితం ఏదైతే కోరుకుంటూ ఉన్నారో, ఖచ్చితంగా మెమరీస్ అన్నీ కూడా ఏదైతే మీరు షేర్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారో, ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఏదైతే ఉండాలి అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉన్నారు. సో, ఇవన్నీ కూడా పాసిబుల్ అవ్వటానికి, ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి.
అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది ఒక న్యూ బిగినింగ్ అనేది ఉండబోతూ ఉందండి. సో, ఒక హ్యాపీ బిగినింగ్ అనేది ఉండబోతూ ఉంది. మీరేదైతే ఆలోచిస్తూ ఉన్నారో రిలేషన్‌లో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో కన్‌ఫ్లిక్ట్స్ కావచ్చు, ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు. సో, ఏదైనా కానివ్వచ్చు రిలేషన్‌లో జరిగినటువంటి కొన్ని పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో సో, అవన్నీ కూడా ఒకటికి 2 సార్లు ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా అవన్నీ కూడా మీకొక హ్యాపీ బిగినింగ్‌కి దారి తీయబోతూ ఉన్నాయని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకు టారో ద్వారా చెప్తూ ఉందండి. అలాంటి పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేశారు. సో, ఖచ్చితంగా ఒక బిగినింగ్ ఉండబోతూ ఉంది. సో, ఖచ్చితంగా ఒక పాసిబిలిటీస్ జరగబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా మిమ్మల్ని మీరు నమ్ముతూ ఉన్నారు. అండ్ లైఫ్ మీద నమ్మకం ఉంది. జీవితం మీద నమ్మకం ఉంది. సాధించగలరు అనేటువంటి ఒక నమ్మకం ఉంది. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తున్నారు. ఒక హోప్ తోటి ఎదురు చూస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఇవన్నీ కూడా జరగటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ మంచి గైడెన్స్ ఇస్తూ ఉందండి. చాలా ఆపర్చునిటీస్ రాబోతూ ఉన్నాయి. సో, ఖచ్చితంగా ఒక మంచి ఆపర్చునిటీస్‌ని మీరు ఉపయోగించుకోండి. ఏదైతే మీరు రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారో, ఏదైతే రిగ్రెట్ అవుతూ ఉన్నారు, ఏ విషయాలకు సంబంధించి అయితే రిగ్రెట్ అవుతూ ఉన్నారో, సో, ఖచ్చితంగా ఒక రీయూనియన్ ఉండటానికి గాని, ఒక మంచి బిగినింగ్ ఉండటానికి గాని, ఒక హ్యాపీ లైఫ్ మీరేదైతే కోరుకుంటూ ఉన్నారో, ఒక మంచి హ్యాపీ లైఫ్ ఉండాలి, ఒక మంచి జాయ్‌ఫుల్ లైఫ్ ఉండాలి. సో, ఆనందకరమైనటువంటి క్షణాలు లైఫ్‌లో ఉండాలని చెప్పేసి మీరేదైతే కోరుకుంటూ ఉన్నారో, సో, అవన్నీ కూడా జరగటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా చాలా అవకాశాలైతే రాబోతూ ఉన్నాయి. సో, వచ్చినటువంటి అవకాశాల్లోంచి సో, మంచిదాన్ని ఉపయోగించుకోండి. అండ్ ఖచ్చితంగా మీరు సక్సెస్ అయి తీరుతారని చెప్పేసి సో, యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా ఆ ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి చాలా ప్రణాళికలైతే ఉన్నాయి. సో, కెరియర్‌కి సంబంధించినటువంటి ప్రణాళికలు కానివ్వచ్చు, లేదు జాబ్‌కి సంబంధించినటువంటి ప్రణాళికలు కావచ్చు, చాలా ప్రణాళికలైతే ఉన్నాయండి. వాటన్నిటిని కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ప్రీవియస్‌గా మనం ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసాం, ఫ్యూచర్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకు రావడానికి ఛాన్స్ ఉంది, వాటిని ఎలా ఓవర్‌కమ్ చేయాలి, ఒక బిగ్ పిక్చర్ అయితే ఉందండి మనసులో. ఒక ఆలోచన అయితే ఉంది. సో, ఎలా ఉండాలి, కెరియర్ ఎలా ఉండాలి, లైఫ్ ఎలా ఉండాలి, రిలేషన్ ఎలా ఉండాలి. సో, ఒక బిగ్ పిక్చర్ అయితే మనసులో ఉంది. సో, ఖచ్చితంగా వాటన్నిటిని కూడా ఓవర్‌కమ్ చేయాలి. వాటన్నిటిని కూడా సాధించాలి అని చెప్పేసి మనసులో అయితే ఉంది. చాలా కెరీర్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నాడండి. ఆలోచిస్తూ ఉన్నారు. కెరీర్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. చాలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. సో, రిలేషన్‌ని గాని లేదంటే లైఫ్‌ని గాని, జాబ్‌ని గాని చాలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. ఏదైతే డిస్టర్బెన్సెస్ వచ్చినాయో, ఏదైతే గ్యాప్ వచ్చిందో తిరిగి మళ్ళీ ఒక రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఒక మంచి పర్సన్‌ని మనం మిస్ అవ్వకూడదు. సో, రిగ్రెట్ అవుతూ ఉన్నారు. చాలా విషయాల్లో రిగ్రెట్ అవుతూ ఉన్నారు. సో, ఆ విషయాలన్నీ కూడా తిరిగి మళ్ళీ పునరావృతం అవ్వకూడదు. ఒక్క ఛాన్స్ డైరెక్ట్ కమ్యూనికేషన్ కోసం ఒక్క ఛాన్స్ వచ్చినా సరే, ఆ విషయాలన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా వచ్చేటువంటి ప్రతి ఛాలెంజ్‌ని కూడా ఓవర్‌కమ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి సో, యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా భవిష్యత్తును ఆలోచిస్తూ ఉన్నారు. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో అంతా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తుందండి. మీరేదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో హార్డ్ వర్క్‌కి తగినటువంటి రికగ్నైజేషన్ అనేది రాబోతుంది. తగినటువంటి గుర్తింపు అనేది రాబోతుంది. సో, కాబట్టి మీరు సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళండి. మీ వేలో మీరు వెళ్ళండి. సో, ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది. ఏదైతే మీరు ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారో, ఏదైతే అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ గురించి ఆలోచిస్తూ ఉన్నారో, సో, ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ అనేవి రావచ్చు. ఈవెన్ అవి నెగెటివ్‌గా ఉన్నా సరే, మీ యొక్క కెరియర్‌కి, మీ యొక్క రిలేషన్‌కి అది ఎలా ఉపయోగపడుతుందో, సో, ఖచ్చితంగా అలా దాన్ని ఉపయోగించుకోండి. సరైన ప్రణాళికలు తయారు చేసుకోండి. అంతా సక్సెస్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి సో, యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా సో, లాంగ్ టర్మ్ వ్యూ ఉందండి. చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. చాలా విషయాల్లో రిగ్రెట్ అవుతూ ఉన్నారు. సో, జరిగిపోయినటువంటి సంఘటనల గురించి ఆలోచిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో అలాంటి సంఘటనలు పునరావృతం అవ్వకూడదని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు. రీయూనియన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఫేస్ చేసిన కాన్‌ఫ్లిక్ట్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో రాబోయేటువంటి కాన్‌ఫ్లిక్ట్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో, ఆల్రెడీ మనం ఫేస్ చేసినటువంటి కాన్‌ఫ్లిక్ట్స్‌ని ఎలా ఫేస్ చేసాం, ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా మనం ఎలా ఓవర్‌కమ్ చేసామనే దాని గురించి ఆలోచిస్తున్నారు. వాటికి సంబంధించి భవిష్యత్ ప్రణాళికలనేవి తయారు చేసుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా ఒక లాంగ్ టర్మ్ వ్యూ ఉందండి. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. హార్డ్ వర్క్‌కి తగినటువంటి రికగ్నైజేషన్ రావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. రిలేషన్ గురించి చేస్తున్నారు. కెరియర్ గురించి చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్ గురించి చేస్తున్నారు. చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. ఒక మంచి రిజల్ట్ అయితే రాబోతూ ఉంది. సో, మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, హార్డ్ వర్క్‌కి తగినటువంటి గుర్తింపు అనేది రాబోతుంది. ఒక రికగ్నైజేషన్ అనేది రాబోతుంది అని చెప్పేసి సో, యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది. అండ్ ఒక సక్సెస్ వైపు మీరు వెళ్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా అప్ అండ్ డౌన్స్ చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు. మరి రీడింగ్‌లో కూడా చెప్పుకున్నాం. చాలా అప్ అండ్ డౌన్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారు. బట్ ఎక్కడా కూడా
ఆ విల్ పవర్ మిస్ అవ్వట్లేదు, ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ మిస్ అవ్వట్లేదు. ఆల్రెడీ కొన్ని విషయాల్లో మనం ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళాము. ఆల్రెడీ కొన్ని విషయాల్లో మనం సరైన టైంలో మన డెసిషన్స్‌ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ విషయాలకు సంబంధించి రిగ్రెట్ అవుతూ ఉన్నారు. భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు. సో, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు అని చెప్పేసి యూనివర్స్ అయితే మనకు టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ రిజల్ట్ కూడా ఒక మంచి రిజల్ట్ రావడానికి, మీరేదైతే మనసులో డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవ్వటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారండి. రిలేషన్‌లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని ఇంప్రెస్ చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అవి కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇంప్రెస్ చేసినటువంటి సందర్భాలున్నాయి. కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు వాటిని ఓవర్‌కమ్ చేసినటువంటి మంచి అడ్వైజ్ ఇచ్చినటువంటి సందర్భాలున్నాయి. క్రియేటివిటీగా ఆలోచించినటువంటి సందర్భాలున్నాయి. ఖచ్చితంగా థాట్స్ అన్నీ కూడా షేర్ చేసుకున్నటువంటి సందర్భాలున్నాయి. ఇవన్నీ కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ రీకలెక్ట్ చేసుకోవడంతో పాటు కొన్ని విషయాల్లో రిగ్రెట్ అవుతూ ఉన్నారు. మనం ఎక్కడన్నా మిస్టేక్ ఏమన్నా చేశామా? ఓవర్ థింకింగ్‌లోకి ఏమన్నా వెళ్ళామా? లేదు థర్డ్ పర్సన్ చెప్పినటువంటి వర్డ్స్ ఏమన్నా విన్నామా? లేదు థర్డ్ పర్సన్ ప్లానింగ్ ఏమన్నా మనం ఫాలో అయ్యామా? అని చెప్పేసి ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు. కొన్ని విషయాల్లో మాత్రం రిగ్రెట్ అవుతూ ఉన్నారు. బట్ చాలా హెల్ప్ చేసినటువంటి సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, లేదు ఒక మంచి అడ్వైజెస్ ఇచ్చినటువంటి సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, లేదు ఒక కేరింగ్ చూపించినటువంటి సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా ఒకసారి ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రణాళికలైతే తయారు చేసుకుంటూ ఉన్నారు. గతాన్ని ఆలోచిస్తూ ఉన్నారు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రణాళికలను తయారు చేసుకుంటూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా ఒక రీయూనియన్ ఉండాలి. అంత మంచి పర్సన్‌ని మనం మిస్ అవ్వకూడదు. ఈవెన్ ఏదైనా కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చుండొచ్చు. మన వైపు ఏదైనా మిస్టేక్ జరుగుండొచ్చు. ఖచ్చితంగా మొత్తం తిరిగి మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఒక క్లియర్ పిక్చర్ కనపడుతూ ఉంది. ఒక క్లియర్ జస్టిస్ కనపడుతూ ఉంది. మనం ఫైండ్ ఔట్ చేసినటువంటి రీజన్స్ కనపడుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఎప్పుడైతే మనం ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేసామో ఖచ్చితంగా ఒక రీయూనియన్ అనేది పాసిబుల్ అవుతుంది. సక్సెస్‌ఫుల్‌గా రిలేషన్ అనేది ముందుకెళ్ళటంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఆలోచించడం అనేది జరుగుతూ ఉందని చెప్పేసి ఖచ్చితంగా మనకి యూనివర్స్ టారో ద్వారా చెప్పడం అనేది జరుగుతూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది. ఖచ్చితంగా చాలా డ్రీమ్స్ అయితే ఉన్నాయండి మనసులో. ఏదైతే రీయూనియన్‌కి సంబంధించినటువంటి డ్రీమ్స్ ఉన్నాయో, ఏదైతే రిగ్రెట్ అయినటువంటి విషయాలకు సంబంధించినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం షేరింగ్ చేసుకోవాలి, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పాలి అనేటువంటి విషయాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఖచ్చితంగా చాలా హోప్ తోటి అయితే ఎదురు చూస్తున్నారండి. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తున్నారు. చాలా డ్రీమ్స్ ఉన్నాయి. ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. బట్ కొన్ని సిట్యుయేషన్స్‌లో మాత్రం కొంత భయాందోళనకి గురవుతూ ఉన్నారు. కెరియర్‌కి సంబంధించినటువంటి ఆలోచనలు కానివ్వచ్చు, జాబ్ గురించి ఆలోచనలు కానివ్వచ్చు, ఆల్రెడీ వచ్చినటువంటి కాన్‌ఫ్లిక్ట్స్ కానివ్వచ్చు, రిలేషన్‌లో వచ్చినటువంటి గ్యాప్స్ కానివ్వచ్చు, రిలేషన్‌లో ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, లేదు కొంత భయాందోళనలో ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, కెరియర్ ఎలా ఉండబోతుంది, తిరిగి మళ్ళీ ప్రాబ్లమ్స్ ఏమన్నా రావటానికి ఛాన్స్ ఏమన్నా ఉందా? రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతా ఉన్నాయి. వాటిని ఎలా మనం ఫుల్‌ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి? ఎలా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్‌ని మనం ఓవర్‌కమ్ చేయాలి? ఎలా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది మనం అచీవ్ చేయాలి? వీటన్నిటికి సంబంధించి కూడా ఆలోచించేటప్పుడు కొంత భయాందోళన గురవటం కానీ, ఒక హోప్ తోటి ఎదురు చూడటం కానీ, ఇన్ని డ్రీమ్స్ ఉన్నాయి మనసులో. ఈ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవుతాయా? అవ్వవా? ఈ డ్రీమ్స్ అన్నీ కూడా మనం ఎలా ఫుల్‌ఫిల్ చేసుకోవాలి? ఎలా ముందుకెళ్ళాలి? తిరిగి మళ్ళీ ఒక రీయూనియన్ ఉన్నప్పుడు లైఫ్ ఎలా ఉంటుంది? మనం కోరుకున్నటువంటి హ్యాపీ లైఫ్ వస్తుందా? రాదా? అసలు లైఫ్ ఎలా ఉండబోతోంది? ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచిస్తూ ఉన్నారండి. ఆలోచించడమే కాదు, కొంత భయాందోళనకి గురవుతూ ఉన్నారు. బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి, ఏదైతే మీ మనసులో డ్రీమ్స్ ఉన్నాయో ఖచ్చితంగా ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా చాలా మెమరీస్ అయితే ఉన్నాయండి. మీతోటి షేర్ చేసుకోవాల్సినటువంటి మెమరీస్. చాలా మెమరీస్ ఉన్నాయి. ఈ గ్యాప్ ఏదైతే ఉందో, రిలేషన్‌లో వచ్చినటువంటి గ్యాప్ ఉందో, ఆ గ్యాప్‌లో జరిగినటువంటి సాడ్ సిట్యుయేషన్స్ కానివ్వచ్చు, హ్యాపీ సిట్యుయేషన్స్ కానివ్వచ్చు. చాలా సిట్యుయేషన్స్ మీతోటి షేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారండి. చాలా హ్యాపీ మెమరీస్ ఉన్నాయి. ఆ హ్యాపీ మెమరీస్ మీతోటి షేర్ చేసుకోవాలి. ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి. ఖచ్చితంగా ఒక మంచి టీమ్ వర్క్ తోటి ముందుకెళ్ళాలి. ఒక మంచి కొలాబరేషన్‌తో ఉండాలి. ఖచ్చితంగా రిగ్రెట్ అవుతున్నారు. చాలా విషయాల్లో రిగ్రెట్ అవుతున్నారు. అలా రిగ్రెట్ అయినటువంటి విషయాలన్నీ కూడా మీతోటి షేర్ చేసుకోవాలి. తిరిగి మళ్ళీ ఒక మంచి రీయూనియన్ అనేది ఉండాలి. రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. ఎక్కడ కూడా గ్యాప్స్ ఉండకూడదు. ఈసారి ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి. హ్యాపీ సిట్యుయేషన్స్ ఉండాలి రిలేషన్‌లో అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ ఉన్నారు. ఆ విధమైనటువంటి ప్రణాళికలు అనేవి తయారు చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకు టారో ద్వారా చెప్తుంది. అండ్ ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే కోరుకుంటూ ఉన్నారు. ఎక్కడ కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ అనేది కోరుకోవట్లేదు. థర్డ్ పర్సన్ హెల్ప్ అనేది కోరుకోవట్లేదు. ఈవెన్ కొంత ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ వాల్యుబుల్ డెసిషన్స్ కానీ, వాళ్ళ ఒపీనియన్స్ కానీ మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. బట్ తీసుకుంటూ ఉన్నారు.
ఒకసారి 1, 2 సార్లు ఆలోచిస్తూ ఉన్నారు. సో, ఈ డెసిషన్స్‌ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చా? చేయకూడదా? లేదా ఏ డెసిషన్స్ ప్రకారం మనం ముందుకెళ్దాం అని చెప్పేసి ఆలోచించడం అనేది జరుగుతూ ఉంది. బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక జాయ్‌ఫుల్ లైఫ్ అనేది రాబోతోంది. ఒక హ్యాపీ లైఫ్ అనేది రాబోతోంది. సో, ఖచ్చితంగా ఒక మంచి టీమ్ వర్క్ ఉండబోతోంది. ఒక మంచి కొలాబరేషన్ తోటి ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి అండ్ టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారండి. ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి ఆలోచనలున్నాయి, హోప్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నెరవేరాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా ఆలోచిస్తూ ఉన్నారండి. ఫైనాన్షియల్‌గా బాగుండాలి. ఫైనాన్షియల్‌గా ఇదివరకు చాలా ప్రాబ్లమ్స్‌ని మనం ఫేస్ చేసాము. సో, ఆ విషయాల్లో కూడా కొంత రిగ్రెట్ అవుతూ ఉన్నారండి. మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా వచ్చినటువంటి అవకాశాలను మనం సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఆ రోజు గాని వచ్చినటువంటి అవకాశాలను మనం సరిగ్గా ఉపయోగించుకొని ఉంటే, ఈరోజు ఫైనాన్షియల్‌గా మనం స్ట్రెంథెన్ అయ్యేవాళ్ళం, ఫైనాన్షియల్‌గా బాగుండేవాళ్ళం అని చెప్పేసి కొన్ని విషయాల్లో రిగ్రెట్ అవుతూ ఉన్నారు. బట్ ఫైనాన్షియల్‌గా మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నారండి. ఫ్యూచర్‌కి సంబంధించి ఎలాంటి ఫైనాన్షియల్ మనకి ప్రాబ్లమ్స్ అనేవి రాకూడదు. ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి. మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని కూడా మనం ఫేస్ చేయకూడదు. ఒకవేళ ఫైనాన్షియల్‌గా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా సరే, మనం ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళాలి. సో, ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వకూడదు ఫైనాన్షియల్‌గా. మనం సక్సెస్‌ఫుల్‌గా ఉండాలి అని చెప్పేసి ఒక మంచి ఆలోచన అయితే ఉందండి. అండ్ రిలేషన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళాలి. ఒక మంచి హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ చాలా డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారండి. మీ పర్సన్ చాలా స్పీడ్‌గా డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా జరిగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆ విషయాలన్నీ కూడా ఒకసారి నెమరు వేసుకుంటూ ఉన్నారు. సో, అలాంటి సిట్యుయేషన్స్ మళ్ళీ కూడా రాకూడదు. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి. జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అండ్ వచ్చేటువంటి చేంజెస్ కూడా ఖచ్చితంగా వాటన్నిటిని కూడా రిలేషన్‌కి అనుకూలంగా మార్చుకోవాలి. ఈవెన్ అది పాజిటివ్‌గా ఉన్నా, నెగెటివ్‌గా ఉన్నా సరే, వాటన్నిటిని కూడా రిలేషన్‌కి అనుకూలంగా మార్చాలి అని చెప్పేసి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి. సో, ఒక ఆలోచన అయితే ఉంది మనసులో. ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది. ఈ కాన్‌ఫ్లిక్ట్స్ ద్వారా కానివ్వచ్చు, ఈ గ్యాప్ ద్వారా కానివ్వచ్చు రిలేషన్‌లో. సో, ఇంకా మనం టైం వేస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒక మంచి డెసిషన్ తీసుకుందాం. ఒక రీయూనియన్ కోసం ట్రై చేద్దాం అనేటువంటి ఒక ఆలోచనకు రావడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. అందుకే చాలా త్వరగా డెసిషన్స్ అనేవి తీసుకుంటున్నారు. వీటిని ఇంప్లిమెంట్ చేయాలి. ఈ డెసిషన్స్‌ని ఇంప్లిమెంట్ చేయాలి. సక్సెస్‌ఫుల్‌గా మనం ముందుకెళ్ళాలి. రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. సో, ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. సో, ఫ్రెండ్స్ చూశారు కదా! ఇదండి ఈరోజు మనం చేసినటువంటి లాంగ్ రైడ్. సో, మీ పర్సన్ రిలేషన్‌లో జరిగినటువంటి ఏ విషయాలను మర్చిపోలేకపోతున్నారు, ఏవైతే కాన్‌ఫ్లిక్ట్స్ జరిగినాయో, సో, అలాంటి విషయాలను మర్చిపోలేకపోతున్నారు. తిరిగి రీయూనియన్ అనేది కోరుకుంటూ ఉన్నారు. అండ్ కొన్ని విషయాలకు సంబంధించి రిగ్రెట్ అవుతూ ఉన్నారు. సో, మనమైతే లాంగ్ రైడ్‌లో చూడటం జరిగింది. సో, ఫ్రెండ్స్ మీరు గాని ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్‌పై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే ఉండాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.